ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహారాష్ట్రలోని ఉద్గిర్ లాతూర్ జిల్లాలో విశ్వశాంతి బుద్ధ విహారను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. భారత్ బ్రూనై దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత విస్తరించబోతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది భద్రత కోసం తీసుకున్న చర్యలపై నివేదికను అందించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు నిపుణుల బృందాన్ని పంపనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహారాష్ట్రలోని ఉద్గిర్ లాతూర్ జిల్లాలో విశ్వశాంతి బుద్ధ విహారను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. విహార లోపల ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ప్రారంభించి అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో భాగంగా సాంప్రదాయ బౌద్ధారాధన నిర్వహించారు. 15 హెక్టార్ల వైశాల్యంలో ఏర్పాటైన ఈ బుద్ధ విహారలో 1200 మందికి సరిపోయే ధ్యాన కేంద్రం ఉంది. ఈ బుద్ధ విహార కర్ణాటక రాష్ట్రం కల్బుర్గిలోని బుద్ధ విహారానికి ప్రతిరూపం. ఈ కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. భారత్ బ్రూనై దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత విస్తరించబోతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా బ్రూనై వెళ్లిన ప్రధానమంత్రి ఈ రోజు బ్రూనై సుల్తాన్ హాజీ హసన్నల్ బోల్కియాతో బందర్ సేరి బెగవాన్లో చర్చలు జరిపారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, అంతరిక్ష సాంకేతికత, ఆరోగ్యం, ఔషధాలు, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను ఇరువురు నేతలు సమీక్షించారు. పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా ఒక ప్రకటన చేస్తూ ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా విస్తృత చర్చలు జరిగాయన్నారు. భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ ఇంకా ఇండో పసిఫిక్ విజన్లో బ్రూనై ఒక ముఖ్యమైన భాగస్వామి కావడం ద్వారా రెండు దేశాల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ, ब्रुनेई के लिए हमने निर्णय लिया है कि अपने संबंधों को एनहांस पार्टनरशिप का दर्जा देंगे। हम आर्थिक, वैज्ञानिक और रणनीतिक क्षेत्रों में अपने सहयोग को मजबूत करने के लिए प्रतिबद्ध है। हमने कृषि, उद्योग, फार्मा और स्वास्थ्य के साथ साथ फिनटेक और साइबर सिक्योरिटी में आपसी सहयोग पर बल देने का निर्णय लिया है। सैटेलाइट डेवलपमेंट, रिमोट सेंसिंग और ट्रेनिंग पर सहमति बनाई है। दोनों देशों के बीच कनेक्टिविटी के लिए जल्द ही डायरेक्ट फ्लाइट्स शुरू की जाएगी। आज हमारे ऐतिहासिक संबंधों में एक नया अध्याय जुड़ रहा है. వైద్య సంస్థలలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల భద్రతకు తీసుకున్న చర్యలపై నివేదికను ఈ నెల 10వ తేదీలోపు అందించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులకు లేఖ రాశారు. రోగులు అధిక సంఖ్యలో వచ్చే ఆసుపత్రులను గుర్తించి అక్కడి భద్రతా చర్యల మెరుగుదల కోసం వాటిని అధిక ప్రాధాన్యత కలిగిన సంస్థలుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. భద్రతా చర్యలను అంచనా వేసి మెరుగుపరచడానికి స్థానిక ఆరోగ్య, పోలీసు అధికారులతో సంప్రదించి భద్రతా తనిఖీలను నిర్వహించాలని లేఖలో సూచించారు. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదల కారణంగా నెలకొన్న పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణ సాయం కోసం సిఫారసులు చేసేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ బృందం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వరద నిర్వహణ, రిజర్వాయర్ నిర్వహణ, డ్యాం భద్రత తదితర అంశాలను పరిశీలించి అక్కడికక్కడే అంచనా వేస్తుంది. అలాగే తక్షణ సహాయం కోసం అవసరమైన సిఫార్సులు చేస్తుందని కేంద్ర మంత్రి తెలియజేశారు. విజయవాడ సమీపంలోని రాయనపాడు వద్ద రైలు మార్గంలో వరద నీటి వల్ల ఏర్పడిన అంతరాయం కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ రోజు విశాఖపట్నం నుండి నాందేడ్ వెళ్లే 2081 రైలును, రేపు నాందేడ్ నుండి విశాఖ రావలసిన 2082 రైలును రద్దు చేశారు. అలాగే రేపు విజయవాడ నుండి సికింద్రాబాద్కు వెళ్లే 12713 రైలును, సికింద్రాబాద్ నుండి విజయవాడకు వెళ్లే 12174 నంబర్ రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి.
ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గ్రీన్ హైడ్రోజన్పై 2వ విడత అంతర్జాతీయ సదస్సు ఈ నెల 11 నుండి 13 వరకు ఢిల్లీలో జరగనుంది. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ గ్రీన్ ఎనర్జీపై అవగాహనను పెంపొందించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీకి సంబంధించి పరిశ్రమలతోనూ అంతర్జాతీయ స్థాయి సంస్థలతోనూ సంబంధాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా సదస్సును భారత్ నిర్వహించనుందన్నారు. భారత్ సహా అభివృద్ధి చెందిన దేశాలను క్లీన్ ఇంకా గ్రీన్ ఎనర్జీ దిశగా నడిపించడంలో గ్రీన్ హైడ్రోజన్ పాత్ర కీలకమని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ప్యారిస్ పారా ఒలింపిక్స్లో పతకాలు సాధించిన శరత్ కుమార్, మరియప్పన్ తంగవేలు, అజిత్ సింగ్, సుందర్ సింగ్లను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమం వేదికగా ఒక ప్రకటన చేస్తూ ప్యారిస్ 2024 పారా ఒలింపిక్స్లో పురుషుల హైజంప్ ఈవెంట్లో రజతం సాధించిన శరత్ కుమార్, కాంస్య పతకం సాధించిన మరియప్పన్ తంగవేలులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి విజయం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందని పేర్కొంటూ అథ్లెట్లు ఉన్నత అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. పురుషుల జావెలిన్ త్రోలో రజతం గెలుచుకున్న అజిత్ సింగ్, కాంస్య పతకాన్ని గెలుచుకున్న సుందర్ సింగ్ గుర్జార్లను అభినందించారు. అలాగే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ మాట్లాడుతూ ఈ విజయం కోసం అజిత్ సింగ్, సుందర్ సింగ్ గుర్జార్లు అత్యంత పట్టుదలతో కృషి చేశారని, భారత్ వారిని చూసి గర్విస్తోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియప్పన్ తంగవేలులను అభినందిస్తూ పారా ఒలింపిక్స్లో వరుసగా 3 ఎడిషన్లో పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ఈరోజు పార్లమెంట్ హౌస్లో కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులతో ప్రమాణం చేయించారు. మహారాష్ట్ర నుంచి ఎన్నికైన ధైర్యశీల్ మోహన్ పాటిల్, హర్యానా నుంచి కిరణ్ చౌదరి, అసోం నుంచి రామేశ్వర్ తేలి, మధ్యప్రదేశ్ నుంచి జార్జ్ కురియన్ సభ్యులుగా ఉన్నారు. తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. భారతీయ ఉన్నత విద్యా సంస్థలు కేవలం డిగ్రీలను అందచేయడం కంటే సామర్థ్యానికి ప్రాధాన్యతనిచ్చే బలమైన పర్యావరణ వ్యవస్థను అందించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆకాంక్షించారు. ఢిల్లీలో ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లాన్పై జరిగిన వర్క్షాప్ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. యువత దేశానికి అతిపెద్ద బలమన్న ఆయన రానున్న 25 ఏళ్లులోగా దీనిని సద్వినియోగం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న సమస్యలకు వినూత్న పరిష్కారాలను అందించే మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ను అన్వేషించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ని, ఇన్స్టిట్యూట్లను ఏకతాటిపైకి తీసుకురావడంపై మాట్లాడుతూ యూజీసీని రెగ్యులేటర్గా మాత్రమే చూడడం సరికాదన్నారు. ఉన్నత విద్య కోసం నియమాలు, నిబంధనలను పరిచయం చేస్తూ యూజీసీ రూపొందించిన నిబంధనల సంగ్రహాన్ని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. విశాఖలోని ఉక్కు కర్మాగారంలో మానవ వనరుల విభాగం డీజీఎంగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ దాసరి రాధిక ప్రతిష్టాత్మక లింగ వైవిధ్య పురస్కారాన్ని సాధించారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఇండియన్ స్టీల్ కాన్క్లేవ్ 2024లో ఉక్కు పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా ఈ అవార్డును ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ మాట్లాడుతూ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్కు ఇది ఒక గొప్ప గర్వకారణమని పేర్కొంటూ ఆమెను అభినందించారు. డాక్టర్ రాధిక తన విధి నిర్వహణలో విశేషమైన ప్రతిభ కనబరిచారని, పురుషాధిక్య రంగంలో అడుగుపెట్టి ప్రతికూలతలను అధిగమిస్తూ వచ్చారని కొనియాడారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్న సంస్థలో హెచ్ఆర్ బాధ్యతలు నిర్వహిస్తూ ఆమె తన విభాగాన్ని బలమైన, స్థిరమైన విధానంతో నడిపించారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహారాష్ట్రలోని ఉద్గిర్ లాతూర్ జిల్లాలో విశ్వశాంతి బుద్ధ విహారను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. భారత్, బ్రూనై దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత విస్తరించబోతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది భద్రత కోసం తీసుకున్న చర్యలపై నివేదికను అందించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు నిపుణుల బృందాన్ని పంపనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.